డాక్టర్లు, వైద్య సిబ్బంది విధుల పట్ల, రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే హాస్పిటల్కు రోగులు ఎలా వస్తారని మంత్రి సిదిరి అప్పలరాజు సిబ్బందిపై మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. కొంతమంది డాక్టర్లు హాస్పిటల్లో లేనందున మంత్రి డిఎం అండ్ హెచ్ఓతో ఫోన్లో మాట్లాడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధులకు గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత 2 రోజుల క్రితం గిరిజన మహిళ డెలివరీకి 108లో వస్తే తిరిగి పంపిన ఘటనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నాడు నేడు క్రింద కోట్లాది రూపాయలు హాస్పిటల్ కోసం ఖర్చు చేస్తుంటే ఇలా సిబ్బంది నిర్లక్ష్యంగా వహించడం వల్ల వృధా అని వాపోయారు. చిన్ననాయుడు వీరాస్వామి మీరు ఆర్థో ఆఫీస్ వీరస్వామి నైట్ డ్యూటీ తర్వాత డే ఆఫ్ ఉంటుందా? మాకు లేదే, మేము చదువుకున్నప్పుడు నైట్ డ్యూటీ అనేది కాల్ డ్యూటీ కదా. కాల్ డ్యూటీ డే ఆఫ్ ఏంటి? ఏది ఒకసారి డీసీహెచ్ఎస్కి ఒకసారి కాల్ డ్యూటీ డే ఆఫ్ ఉంటుందా? Is it a call duty or continuously they are staying here? Are you sure about that? డాక్టర్, ఈ నైట్ డ్యూటీ వేస్తాం కదా మనం సిహెచ్సిలో, అది కంటిన్యూస్ డ్యూటీనా కాల్ డ్యూటీనా? దాని డే ఆఫ్ ఉందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మా పలాస సిహెచ్సిలో? ఎవరు కిరణ్ లేడు, గీతా నామయ్య లేదు, వాళ్ళిద్దరూ లేరు. ఎక్కడున్నారు? గీతా ఫిలం మా గీతా రాణి, గీతా అంటే అమ్మాయ. కిరణ్ లేడు, కిరణ్ కూడా లేడు. ఏంటిది ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్? నాకు అర్థం కాదు. ముందు డాక్టర్ని కూడా ఉపయోగించుకోలేకపోతే ఎలా డాక్టర్ గారు? మీరు ఒక నిమిషం లైన్లో ఉన్న డాక్టర్ గారు, మీరు ఏపీవీపీ కమిషనర్ వచ్చేసి అంత ఎందుకమ్మా నాకు అర్థం కాదు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు బాగు చేసుకొని ఎందుకు ఈ ఆర్పాటం ప్రచారాలంతా కూడా? ఉన్న డాక్టర్ కూడా పని చేయకపోతే వెర్ ఇస్ డాక్టర్ కిరణ్ అమ్మా? అంటే అలా వెళ్ళిపోతారు అలాగా? ఈజ్ ఇట్ పాసిబుల్? రోజు ఈ హాస్పిటల్ గురించి ఏదో ఒకటి వార్త వస్తుంది, అయినా కానీ జాగ్రత్త తీసుకోకపోతే దేనికి? డాక్టర్, గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. డాక్టర్, మా డీసీహెచ్ఎస్ కూడా లైన్లో ఉన్నారు. ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఒక్క నిమిషం. డాక్టర్ డీసీహెచ్ఎస్ కూడా కాన్ఫరెన్స్లోకి వచ్చారు. ఇప్పుడు నేను మా పలాస సిహెచ్సికి వచ్చాను. యాక్చువల్గా నేను ఒక 2-3 డేస్ బిఫోర్
యాంటీనేటల్ మదర్ డ్యూరింగ్ అంటే డెలివరీ టైంకి వస్తే మనోళ్ళు ఇక్కడ